దశమ వార్షికోత్సవం 10 సంవత్సరాలు, ఆ తర్వాత కాలేజీ మొత్తం కలిపి 17 సంవత్సరాల పండుగని ఈరోజు చూసాం. చదువుకున్న మిత్రులు, తర్వాత రకరకాల సబ్జెక్ట్స్లో నిష్ణాతులు, వీరందరూ కలిసి మనందరికీ కూడా సమాజానికి అందించాల్సిన బాధ్యత ఉందన్న ఒక లక్ష్యంతో అందరూ దగ్గరికి వచ్చి ఈ శివాని అనే సంస్థలను ఏర్పాటు చేసి సర్వసాధారణ వర్గాల్లో ఉన్న ప్రజలు, తర్వాత మధ్యమ తరగతిలో ఉన్నవారు, వారికన్నా తక్కువ ఆర్థిక స్తోమత ఉన్న వారందరికీ కూడా అందుబాటులో మంచి విద్య ఉండాలన్న ఉద్దేశంతో ఈ సంస్థలను ఏర్పాటు చేయిస్తూ కేవలం మార్కులు మాత్రమే కాదు, వీళ్లలో ఒక 360 డిగ్రీ డెవలప్మెంట్, అన్ని రంగాలలో పిల్లలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో శ్రీ స్వామి గారు, ఆ తర్వాత శ్రీ రమేష్ గారు, శ్రీ సురేందర్ రెడ్డి గారు, మిగతా వారి మిత్రులందరూ కలిసి ఈ శివాని సంస్థలను ఈ స్థాయికి తీసుకురావడం చాలా గొప్ప విషయం. వారికి ముఖ్యంగా పిల్లలకు మన భారతదేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనకున్న కళలు, ఆ తర్వాత ఎప్పుడో మరుగునైపోతున్న కళలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు రైతుల గురించి, తర్వాత భరతనాట్యం గురించి, తర్వాత బుర్రకథల గురించి, వీటన్నిటినీ కూడా ఎంతో చక్కగా పిల్లలకు నేర్పిస్తూ ఈ సంస్కృతిని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందని చెప్పి ముందుకు తీసుకువెళుతూ కేవలం గ్రేడ్స్, మార్కులు, ఈ డిస్ట్రిబ్యూషన్లు ఆ విధంగా కాకుండా పిల్లలు చదువుతూ వాళ్ళు ఆనందంగా వాళ్ళు నేర్చుకునే విధంగా ఒక వాతావరణాన్ని ఇక్కడ సృష్టించడం అన్నది చాలా ముఖ్యం. ఈరోజు తల్లిదండ్రులతో కూడా మాట్లాడాను. వారు కూడా వాళ్ళ భాగం ఏదైతే ఉందో పిల్లల అభివృద్ధిలో వారు కూడా వారి బాధ్యతను నెరవేర్చాలి. వాళ్ళ మీద ఉన్న జవాబుదారీతనం, వాళ్ళ మీద ఉన్న బాధ్యతను కూడా ఈరోజు గుర్తించడం జరిగింది. అందుకనే అందరూ తల్లిదండ్రులను పిల్లలతో సమయం గడపండి, పిల్లలకు మంచి విషయాలు నేర్పించండి, పిల్లలు పడుకోబోయే ముందు ఒక మంచి కథను చెప్పి పిల్లల్ని పడుకోబెట్టండి. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత మీ మొబైల్ ఫోన్లు బంద్ చేసి వాళ్ళతో పాటు సమయం గడపండి. చెత్త కార్యక్రమాలు చూడకండి టీవీల్లో. పిల్లలకు గొప్ప వ్యక్తుల గురించి పరిచయం చేయండి. వీలైతే ఇళ్లలో ఒక చిన్న లైబ్రరీలో ఏర్పాటు చేసుకోండి. నూతన సంవత్సరం కొత్త నిర్ణయాలు తీసుకోండి. 16 సంవత్సరాల వరకు పిల్లలను మీరు చక్కగా చూస్తే, మీరు విద్యాలయాలు కలిసి పనిచేస్తే ఆ పిల్లలు గొప్ప భవిష్యత్తు ఉన్న వాళ్ళుగా తయారవుతారని వారికి ఈరోజు చెప్పడం జరిగింది. కాబట్టి అటువంటి ఆలోచన దురంధరులున్న ఈ స్కూల్లో మరియు కాలేజీలో రావడం, ఈ 10వ వార్షికోత్సవంలో పాల్గొనడం నిజంగా నేను గొప్ప అదృష్టంగా భావిస్తాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇలాగే ముందుకు సాగించుకుంటూ ఒక గొప్ప చరిత్రను సృష్టించాలని నేను శ్రీ స్వామి గారికి, రమేష్ గారికి, సురేందర్ రెడ్డి గారికి హితవు చేస్తూ మీ యొక్క అభివృద్ధిలో, మీ యొక్క బాటలో నేను కూడా మీతో ఉంటానని చెప్పి వారికి తెలియజేస్తూ, వారికి శుభాభినందనలు తెలియజేస్తూ, పిల్లలకు ఆశీర్వాదాలు తెలియజేస్తూ రాబోయే నూతన సంవత్సరంలో మంచి నిర్ణయాలు తీసుకుంటూ ఒక మంచి సమాజాన్ని ఏర్పాటు చేద్దామన్నది మా అందరి యొక్క ఆకాంక్ష. ధన్యవాదాలు. గార్డెన్ చింతగట్టి నందు శివాని హై స్కూల్ భీమారం యొక్క 10వ వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సిబిఐ డైరెక్టర్ జేడి లక్ష్మీనారాయణ గారు, అదేవిధంగా ఇతర విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, గత 10 సంవత్సరాల నుంచి మా శివాని స్కూల్లో చదివినటువంటి ఓల్డ్ విద్యార్థులందరూ వచ్చి ఈ కార్యక్రమానికి ఆహ్వానితులుగా పిలవడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు విద్యార్థులకు, అదేవిధంగా వారి యొక్క తల్లిదండ్రులకు కొన్ని ముఖ్యమైన సూచనలు ఇవ్వడం జరిగింది. విద్యార్థులు భవిష్యత్తులో లేదా ఉన్నత క్రమంలో ఏ విధంగా ఉండాలి అని అంటే, వారి లక్ష్యాలను సాధించాలి అని అంటే, వారికి ఆ లక్ష్యాలను సాధించేయడానికి అవసరమయ్యేటటువంటి అన్ని మెలకువలను కూడా ఈ సభ సందర్భంగా వారికి చెప్పడం జరిగింది. కాబట్టి మేము పిలవగానే విచ్చేసినందుకు వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మా తరఫున తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ మీడియా, అదేవిధంగా పేపర్ మీడియా, అదేవిధంగా మిగిలిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం.